చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రమంలో ఎవరు వస్తారు ఇంకా ఆఖరిగా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక రెండో రాకడ సమీపంలో ఉందనే ఉద్దేశంతోనే ఈ ఎండ్ టైమ్ సిరీస్ నేను ప్రారంభించడం జరిగింది. ఈ ఎండ్ టైమ్ సిరీస్లో మొదటి ఎపిసోడ్ మనం చూసుకున్నాము, రెండో ఎపిసోడ్ మనం చూసుకున్నాము, ఇంకా మూడో ఎపిసోడ్లో మనం వచ్చినాము. ఈ మూడో ఎపిసోడ్ పేరు ఏంటంటే సైన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమ్మింగ్. యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాల గురించి మనము గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతున్నాము. ఈ వారం కూడా ఈ విషయాన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. గత వారంలో మనం ఏం చూస్తున్నామంటే, గత వారం మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, యేసుక్రీస్తు గారు కూడా ఒక్కొక్క రోజు మనల్ని ఆయన రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయము, గమనించము ఎవరు వచ్చినారని. యేసుక్రీస్తు గారు ఆయన వచ్చారనే విషయాన్ని మనం ఏం చేయము, గమనించము. కాబట్టి దేవుడు వస్తున్నాడు, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలోనే వస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చే క్రమంలో కొన్ని విషయాలు జరుగుతాయి. కాబట్టి ఆ విషయాలే చివరి రోజులు సంకేతాలు. ఏవి? చివరి రోజుల సంకేతాలు అంటే లాస్ట్ డేస్, సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ అంటే చివరి రోజుల సంకేతాలు. ఈ చివరి రోజుల సంకేతాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ చాలా విషయాలు తెలియజేసింది ఎవరో కాదు. ఎవరు తెలియజేస్తుంది? నేను కాదు. తెలియజేస్తుంది కొంతమంది ప్రముఖులు కాదు. తెలియజేస్తుంది విజ్ఞానులు కాదు. తెలియజేస్తుంది లోకజ్ఞాని. ఆయన ఎవరు ఇక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తెలియజేస్తున్న కొన్ని విషయాల్లో మొదటి విషయం వచ్చేసి, మోసం ఏమవుతుందంట? ఫస్ట్ ఆయన రాకముందు పెరిగిపోతుందంట. ఎవరు? మోసం అనేది ఎక్కువ అవుతుంది. ఎవరు రాకముందు? ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు. మోసము పెరుగుతుంది. మొదటిది, ఫస్ట్ది ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు మోసం అనేది విపరీతంగా ఏమవుతుందంట? పెరిగిపోతుంది. దానికి వచనం వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అందరూ మీ బైబిల్ మీరు చేతిలో పెట్టుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉన్నట్లయితే, వీక్షిస్తున్న వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉన్నట్లయితే అందరూ తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి కొన్ని విషయాల ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. ఆ విషయం మనకి తెలియజేయాలంటే ఫస్ట్ మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. దానికిన ముందు ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు అనేది మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనకి తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తున్నారని ఇక్కడ? స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు గారే ఆయన రాబోతున్నారని, చివరి రోజుల సంకేతాల గురించి ఆయనే మనకి తెలియజేస్తున్నారు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు ఉంటుంది. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుందంటే, యేసు వారితో ఇట్లా, నేను ఎవరు అంటున్నారంటే ఇక్కడ యేసు స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు గారే వారితో, అక్కడ ఉంటున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. అదేమంటే, ఎవడును మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకొనుడి అంట. ఎవరు? ఇక్కడ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఎవడే కానీ
మిమ్మల్ని మోసం చేయకోకున్నట్లు మీరు ఏం చేయండి, చూసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతంగా మోసం అనేది ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఆ మోసము బంధుత్వాలు అనేది చూడదు, ఆ మోసము తల్లిదండ్రులు అనేది చూడదు, ఆ మోసము ఇటు ఎరుగు పొరుగు చూడదు, ఆ మోసం ఎవరిని చూడదు. ఆ మోసం చాలా భయంకరమైనది. దాన్ని మీరు ఏం చేయండి, ముందుగానే పసిగట్టండి. అదే ఎలా అంటే ఎవడుని మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూచుకున్నాడంట. అంటే దీని ఉద్దేశం ఏమంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎలా అంటే మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా రాబోతున్నారు అని. మోసం అనేది రాబోయే రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుంది అని. ఇలా పెరిగిపోతుంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయనే స్వయంగా ఎవడు మిమ్మల్ని ఏం చేయదండి, మోసపరుచుకోకున్నట్లు చూసుకోండి. కాబట్టి మోసం అనేది త్వరలోనే ఇంకా అతి విపరీతంగా మారిపోతుంది. కాబట్టి ఒకవేళ మోసం అనేది విపరీతంగా పెరిగిపోతే స్వయాన నేనే రెండో రాకడ ఏందో సమీపంలో రాబోతున్నాడు అనేది ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ప్రస్తుత కాలంలో మోసం అనేది విపరీతంగా ఏమవుతుంది, పెరిగిపోతుంది. నేను ఎందుకు ఈ ఎండ్ డేస్ అనే సిరీస్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో మోసం అనేది ఏమైపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. మోసం అనేది అసలు విచ్చలవిడిగా ఏమవుతుంది, పెరుగుతూ వెళుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు మనం ఏం చేస్తున్నాము, మోసం చేస్తున్నాము. తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నాము, మోసం చేస్తున్నాము. అలాగే ఆఖరిగా దేవుణ్ణే మనం ఏం చేస్తున్నాము, మోసం చేస్తున్నాము. అంత విపరీతంగా ఈ ప్రస్తుత కాలంలో ఏమైపోయింది, మోసం అనేది విపరీతమైపోయింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు అప్పుడే తెలియజేశారు. ఆయన ఏం తెలియజేస్తారంటే క్రీస్తు విరోధులు వస్తారంటే ఎవరు, క్రీస్తు విరోధులు. ఆ క్రీస్తు విరోధులు ఎవరంటే నేనే క్రీస్తునని మీ యొద్ద వస్తారు, వాళ్ళే నేనే క్రీస్తునని వాళ్ళు మీ యొద్ద ప్రకటించుకుంటారు. నేనే క్రీస్తు వాళ్ళే రెండో రాకడ వచ్చారని వాళ్ళు మీతో ఏం చేస్తారంట, తెలియజేస్తారనేది ఈ యొక్క క్రీస్తు వాళ్ళు ఎవరైతే క్రీస్తు విరోధులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీ యొద్ద ఏ చర్మం వేసుకొని ఉంటారంట, వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని తోడేల్లాగా మీ యొద్దన ఉంటారు అని ఎవరు తెలియజేస్తారు, మనకి యేసుక్రీస్తు గారే తెలియజేస్తారు. అంటే ఇక్కడ కొన్ని వేల గొర్రెల మధ్యలో ఒక తోడేలు ఉంది. ఆ తోడేలు ఎలా ఉంది తెలుసా, గొర్రె చర్మాన్ని వేసుకొని ఉంది. ఇప్పుడు గొర్రె చర్మాన్ని తోడేలు వేసుకొని ఉంటే గిన ఆ తోడేలు కూడా గొర్రెలా మారిపోతుంది. దాన్ని ఎవరు గుర్తించరు. సో ఆ తోడేలు ఆ వేల గొర్రెల్ని అదేం చేస్తుంది, మోసపరుస్తుంది. చాలామంది కూడా ఆ తోడేల్లాగానే మనలో కూడా చాలామంది ఉన్నారనేది కూడా యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. అందుకే క్రీస్తు విరోధులు కూడా మీ వద్ద ఉండి నేనే క్రీస్తునని వాళ్ళు ఏం చేస్తారంట, ప్రకటించుకుంటారని ఆయన తెలియజేస్తున్నారు. అందుకే మీకు సెలవిచ్చేది ఏమంటే, నేను మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఎవడును మిమ్మల్ని ఏం చేయదండి, ఎవడును మిమ్మల్ని మోసపరుచుకోకున్నట్లు మీరు జాగ్రత్తగా చూచుకోండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే మోసపరిచే వాళ్ళు రాబోయే రోజుల్లో చాలామంది వస్తున్నారు. మోసం అనేది రాబోయే రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుందనే ఏ సమయంలో ఆయన అన్నాడో ప్రస్తుత కాలంలో అదే జరుగుతుంది. ఏ కాలంలో, ప్రస్తుత కాలంలో మోసం అనేది విపరీతంగా అవుతుంది. క్రీస్తును నేనే అని ఎంతోమంది ఈ లోకానికి వచ్చారు. నేనే క్రీస్తునని చాలామంది ప్రకటించిన వాళ్ళు వచ్చారు. నేనే క్రీస్తు వల్లే రెండవ రాకడ వచ్చానని చాలామంది ఈ మధ్యకాలంలో ఎంతోమంది నేనే క్రీస్తునని మోసం చేయడానికి మన యొద్ద వచ్చారు ఆల్రెడీ. ఈ విషయం అనేది, ఈ సంఘటన అనేది ఎక్కడ జరిగిందంటే యుఎస్లో జరిగింది. ఏం జరిగిందంటే యుఎస్లో ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు అని ప్రకటించుకుంటున్నాడంట. ఎవరికి, ఇది చాలా 2 ఏళ్ల క్రితం జరిగింది అనుకుంటాను ఇది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫారిన్, ఆ వ్యక్తి యుఎస్లో జరిగింది ఇది. ఒక వ్యక్తి నేనే యేసుక్రీస్తునని ప్రకటించుకొని ఆయన కొంతమంది కన్యక ఒక ఆడపిల్లల్ని ఆయన ఏర్పరచుకొని ఒక పాడుబట్టిన ఒక భవనంలో వాళ్ళందరినీ ఏర్పరచుకొని వీళ్ళందరూ ఆయన్ని ఆరాధించే ఒక క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళని మోసం చేస్తున్నాడు. ఎవరు, ఎందుకంటే నేనే యేసునని ఆయన ఏం చేస్తున్నాడు, ప్రకటించుకుంటున్నారు వాళ్ళతో. ఇంకా వాళ్ళు మోసపోయినారు. ఎవరు ఇప్పుడు, చాలామంది ఆడపిల్లలు. అలా వీళ్ళు మోసపోయిందే కాక ఆయన వీళ్ళని మోసం చేసి వీళ్ళు ఏదైతే ఆయన నేను యేసుక్రీస్తునని ఆయన చెప్పుకున్నాడు చూడండి, ఈ ఆడపిల్లలందరినీ ఆయన మోసం చేసి ఆయన ఒక ఆడపిల్లలని శీలాలను కూడా వాళ్ళు ఏం చేశాడు, ఆయన దోచుకోవడం జరిగింది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు అందుకే చెప్పారు ఏమని, నా వలే మీ యొద్ద వస్తారు, నేనే క్రీస్తునని కొంతమంది ప్రకటించుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయదండి, మోసపరుచుకోండి అని ఆయన ఎక్కడైతే సెలవిచ్చారో అక్కడే ప్రారంభమైంది.
అక్కడే ప్రారంభమే, ఇప్పటివరకు అదేమవుతుంది, కంటిన్యూ అవుతుంది. అందుకే కంటిన్యూ క్రమంలో ఎవరో పాడుబట్టిన ఒక భవనంలో ఒక క్రైస్తవ ఎవరో ఒక అజ్ఞానుడు వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించుకొని కొన్ని వేల మంది స్త్రీలను ఆయన ఏం చేశాడు, పాడు చేయడం జరిగింది. అలా పాడవడానికి రీజన్ ఎవరంటే ఆ లేడీసే, ఆ గర్ల్సే. ఎందుకంటే దేవుడు ఇంత బాగా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు మీరు మోసపోకూడని ఆయన తెలియవిస్తుంటే మనము మోసపోతున్నాం ఎవరు ఎందు, ఇలాంటి ఒక దుర్మార్గుల యందు. నేనే యేసునని వచ్చి ఆడపిల్లలందరూ వీళ్ళు ఏం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇలాంటి ఒక వ్యక్తులకి బానిసత్వంగా మారిపోతున్నారు. కొంతమంది ఆడపిల్లలు మారిపోయి మోసము చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలని వాళ్ళే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గారు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే మోసపోకండి మీరు, ఎవడో మిమ్మల్ని మోసం చేయకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అది కేవలము ఆడపిల్లలే కాకున్నట్ల అది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నా వలన క్రీస్తు అని నా వలన పేరు పెట్టుకొని కొంతమంది వస్తారు ఈ లోకానికి. వాళ్ళు చూసి మీరు ఏం చేయొద్దండి, నేర్చుకోవద్దండి. ఒకవేళ నేను వస్తే ఏం జరుగుతాయనే విషయాలే ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందులో మొదటి భాగమే మోసం ఏమవుతుందంటే విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూచుకోండి. 5వ వచనం, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని ఏం చేస్తారంటే వాళ్ళు మోసము చేస్తారు. ఇప్పుడు ఈ విషయం అనేది జరిగింది, దీన్ని టిక్కేసుకోండి. ఈ విషయం అనేది జరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఎవరు ఇప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఈ ఎన్ని విషయాలు జరుగుతున్న క్రమంలో ఎవరు రాకడ సమీపంలో ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపంలో ఉందని తెలుసుకోవాలా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో మొదటి విషయం వచ్చేసి మోసము విపరీతంగా పెరిగిపోయింది. ఆల్రెడీ పెరిగిపోయింది మోసము. పెరిగిపోయిన సమయంలో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని ఏం చేస్తారంట, మోసం చేస్తారు. ఇది కూడా జరిగిపోయింది. ఎక్కడ, 2 ఏళ్ల క్రితము ఒక తెలియని వ్యక్తి వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించుకొని ఒక పాడుబట్టిన భవనంలో కొంతమంది ఆడపిల్లల్ని ఆయన ఏర్పరచుకొని ఈయన మోసపోయిందే కాక వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళ యొక్క ఆడపిల్లల జీవితాలను ఆయన ఏం చేశాడు, నాశనం చేసేయడం జరిగింది. చాలా పెద్ద కేసు అయింది అప్పుడు. అది ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆయన పైన పెద్ద కేసు అయింది. తర్వాత ఆయన ఆఖరిగా ఆయన ప్రాణాన్ని కూడా ఆయనే తీసుకెళ్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి, ఆయన ప్రాణాన్ని ఆయనే తీసుకెళ్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి, ఎవరైతే నేనే క్రీస్తునని ప్రకటించుకుంటున్నాడో ఆ కాలంలో ఆ వ్యక్తి ఇంకెక్కడే నా పోలీసులు నన్ను పట్టించుకుంటారో, ఎక్కడ నా పోలీసులు నన్ను ఏం చేస్తారని భయంతో ఆ వ్యక్తి ఆయన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, తీసుకెడుతున్నాడు. సో ఈ వ్యక్తి నాశనం అయిపోయా, ఆయన నమ్మి వచ్చిన ఈ ఆడపిల్లలు కూడా మోసపోయి వీళ్ళు కూడా ఏమైపోయినారు, లాస్ట్కి నాశనం అవ్వడం జరిగింది. సో ఈ మొదటి పాయింట్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏదైతే చెప్పారో అది నెరవేరబడింది. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మోసం పెరుగుతుందన్నాడు, పెరిగింది. నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించుకొని మిమ్మల్ని ఏం చేస్తారన్నాడు దేవుడు, మోసం చేస్తారన్న అదే అన్నాడు, అది కూడా జరిగింది. మొదటి పాయింట్ అనేది ఇక్కడ మనకి నెరవేరిపోయింది. అదే మోసం పెరిగింది. అలాగే నా పేరిట క్రీస్తుని ప్రకటించుకొని చాలామంది వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు, మిమ్మల్ని మోసం పరుస్తారు అనేది కూడా ఆ విషయం కూడా జరిగింది. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఈ మొదటి విషయం టిక్ అయింది కాబట్టి, ఈ మొదటి విషయం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఇప్పుడు ఏమైందని అర్థం చేసుకోవాలి. మనము సమీపంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఇప్పుడు అతి త్వరలోనే ఉందని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు అర్థం చేసుకోవాలా. ఎలా అర్థం చేసుకోవాలా, ఈ పాయింట్ ద్వారా మీరు ఇప్పటికే అర్థం చేసుకోకపోతే గినా మీరు కూడా రొమ్ములు కొట్టే అవకాశం ఉంది, మీరు కూడా రొమ్ములు కొట్టుకునే అవకాశం ఉంది. మీ కన్నులు ఏమవుతాయి, తెరవబడతాయి. దేవుని యందు మనము యేసుక్రీస్తు రాకడ యందు మనం రొమ్ములు కొట్టుకోకూడదు. ఎందుకంటే రొమ్ములు కొట్టుకునే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మరో, యేసుక్రీస్తు యందు ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళు కొట్టుకుంటారు. ఎవరి యందు, యేసుక్రీస్తు రెండో రాకడ ముందు. కానీ మనం ఏమవుతామంట, మనం అప్పుడే ఏమవుతాము, ఎత్తబడతామంటే ఎవరు, మనము. 7 శ్రమలు మనకు వస్తాయి. ఎన్ని శ్రమలు, 7 శ్రమలు వస్తాయి. ఎవరు రాకముందు, యేసుక్రీస్తు రాకముందు. ఆ 7 శ్రమలు రాకముందు మనం కూడా ఏమవుతామంటే అప్పటికే ఎత్తబడతాం. ఎత్తబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వాళ్ళందరూ ఏమవుతారంట, వాళ్ళ రొమ్మును వాళ్ళు కొట్టుకుంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మన యేసుక్రీస్తు మనం రక్షింపబడలేదో
ఎవరినైతే మనం యేసుక్రీస్తు వస్తాడని మనం నిర్లక్ష్యంగా దేవుని యందు బ్రతుకుతున్నామో మనమందరూ కూడా రొమ్ములు కొట్టుకున్న వారమే. ఎవరి యందు ఉండకూడదు? మనము దేవుని యందు మనము ఉండకూడదు. యేసుక్రీస్తు రాకడ యొక్క ఆ ప్రస్తుత కాలంలో మనం అలా ఉండకూడదు అని ఎవరు తెలియజేస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఈ మొదటి పాయింట్ వల్ల మోసం అనేది ఏమవుతుందంట? విపరీతంగా పెరిగిపోతుంది. నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని మీ యొద్ద ప్రకటించుకొని మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారనేది ఆయన ఎలా అయితే సెలవిచ్చారో డిట్టుగా అలాగే ప్రస్తుత కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? రెండవ రాకడ సమీపంలో ఉంది. ఎవరు రాకడ? యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ సమీపంలో ఉందని ఈ మొదటి పాయింట్ వల్ల నెరవేరబడింది. ఇంకో రెండో పాయింట్ ఉంది కదా, ఈ రెండో పాయింట్ ద్వారా ఇది నెరవేరబడిందా? ఇది నెరవేరబడితే మన పరిస్థితి ఏంటి? ఒకటి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు 7 శ్రమలు మనకు వస్తాయి. ఈ 7 శ్రమలు ఎవరికంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్షింపబడి ఉంటారో మనం ఎవరైతే రక్షింపబడి ఉంటారో మనకి అది శ్రమలు. ఎన్ని శ్రమలు? 7 శ్రమలు మనకు వస్తాయి. ఈ 7 శ్రమల్లో ఒక్కొక్కటి నెరవేరుతూ వస్తున్నప్పుడు మనం అప్పటికే ఏమవుతామందా? యేసుక్రీస్తు అందు ఎత్తబడతాం. ఎవరేందో మనము. కానీ ఎవరైతే ఎత్తబడిన వాళ్ళు, ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరూ ఏమవుతారంట? రొమ్ము కొట్టుకుంటుంటారంటే ఎవరిని చూసి? యేసుక్రీస్తు గారిని మధ్యాకాశంలో చూసి. ఎవరిని చూసి? యేసుక్రీస్తు గారు మధ్యాకాశంలో చూసి మిగిలిన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని వాళ్ళ కన్నులు వాళ్ళు ఏమవుతారంట? తెరవబడతాయంట. ఈ లిస్టులో మనం ఉండకూడదు. ఏ లిస్టులో ఉండకూడదు? మనము రొమ్ములు కొట్టుకునే ఒక వారిలో మనము ఉండకూడదు. ఏ లిస్టులో ఉండాలి తెలుసా? మనము ఈ లిస్టులో ఉండాలి. మనం 7 శ్రమల్లో లిస్టులో మనము ఉండాలా. ఈ 7 శ్రమల్లో మనం అనుభవించి అప్పుడు మనం క్రీస్తు యందు ఎత్తబడితే ఇంకా ఎవరైతే మిగిలిపోయినారో, ఎవరు వాళ్ళు రొమ్ములు కొట్టుకునడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు అనుభవిస్తారు తీర్పు రోజున. మనము అనుభవిస్తాము తీర్పు రోజున. మనము అనుభవించి మనకి సరైన తీర్పు అనేది వస్తే మనకి ఎంత న్యాయంగా అవుతుందో, ఎవరైతే రొమ్ము కొట్టుకోవడానికి రెడీ అయిపోయి వాళ్ళకు కూడా సరైన న్యాయం వస్తుంది. ఆ న్యాయమే నరకము. ఆ నరకం అనేది మనకి రావాలంటే మనం ఏ ప్లేస్లో ఉండకూడదు? మనం ఇప్పుడు ఈ రొమ్ములు కొట్టుకునే వాళ్ళ ప్లేస్లో మనం ఉండకూడదు. ఏ ప్లేస్లో ఉండాలి? మనము ఈ 7 శ్రమలు అనుభవించి ఒక శ్రమల్లో మనము ఉండాలా. సో ఈ క్రమంలో మొదటి పాయింట్ అనేది నెరవేరబడింది. అది మోసము పెరిగిపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి 5 వచనాల వరకు ఈ పాయింట్ అనేది ఇప్పుడు ఏమైపోయింది? నెరవేరబడింది. రెండో పాయింట్కు నెరవేరబడాలి కదా. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి చూద్దాం. రెండో పాయింట్ ఏమంటే,